హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షరమాల. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈ ఛానల్లో 4th క్లాస్ నుండి 10th క్లాస్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే ప్రతి లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఎవరైనా 4th to 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా తెలిస్తే వారికి ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ జాగ్రఫీ ఫస్ట్ చాప్టర్ ఇండియా, ఇట్స్ సైజ్ అండ్ లొకేషన్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా ఈ లెసన్లో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ని చూసేద్దాం. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ నదరన్ హెమిస్ఫియర్. ఇండియా ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ లాటిట్యూడ్స్ 8 degree 4 minutes north to 37 degree 6 minutes north and longitude 67 degrees 7 minutes east to 97 degrees 25 minutes east. The Tropic of Cancer, which is 23.5 degrees north latitude, divides the country into almost 2 equal parts. The total area of India is 3.28 million square kilometers. India covers 2.4% area of the world. India is the 7th largest country in the world. India's land boundary is 15,200 kilometers and its coastal boundary is 7,516.6 kilometers including islands. సో మనం ఒక్కొక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, నదరన్ హెమిస్ఫియర్. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. మనం ఎర్త్ని గ్లోబ్ రిఫరెన్స్గా చూసుకుంటున్నప్పుడు ఈ గ్లోబ్ అనేది స్పియర్ షేప్లో ఉంటుంది. సో ఈ గ్లోబ్లో మీరు చూస్తున్నట్టయితే హారిజంటల్ లైన్స్ అలాగే వెర్టికల్ లైన్స్ ఉన్నాయి. ఈ హారిజంటల్ లైన్స్ అనేవి లాటిట్యూడ్స్, అలాగే ఈ వెర్టికల్ లైన్స్ అనేవి లాంగిట్యూడ్స్. సో మనకి ఇండియా అనేది ఈ 0 degree లాటిట్యూడ్ ఈజ్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ అనేది మన ఎర్త్ని 2 equal పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. అప్పుడు ఈ స్పియర్ షేప్లో ఉన్న ఎర్త్ అనేది 2 equal పార్ట్స్ కింద అవుతుంది. పైన పార్ట్ అనేది నదరన్ హెమిస్ఫియర్, కింద ఉన్న పార్ట్ అనేది సౌత్ హెమిస్ఫియర్. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇండియా ఎక్కడ లొకేట్ అయిందంటే నార్త్ సైడ్లో ఉంది. సో ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. అయితే ఇండియా అనేది ఏషియన్ కాంటినెంట్లో ఉంది. సో ఏషియా కాంటినెంట్ అనేది ఇక్కడ ఉంది కదా. ఈ ఏషియా కాంటినెంట్కి ఇండియా వచ్చేసి సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. కానీ వరల్డ్ వైడ్ చూస్తే ఇండియా అనేది నదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్, అలాగే ఏషియాకి సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఏషియా కాంటినెంట్కి ఇండియా సౌత్ డైరెక్షన్లో ఉంటుంది. టోటల్ ఎర్త్లో ఇండియా అనేది నార్త్ డైరెక్షన్లో ఉంటుంది. సో నదరన్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ latitudes and these vertical lines are called longitudes. మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ అనేవి చూద్దాం. 0 degree latitude is called equator, 23.5 degree north. సో ఈక్వేటర్కి పైన ఉన్నవన్నీ నార్త్ లాటిట్యూడ్స్, ఈక్వేటర్కి కింద ఉన్నవన్నీ కూడా సౌత్ లాటిట్యూడ్స్. సో 23.5 degree north latitude is called Tropic of Cancer. 66.5 degree north latitude is called Arctic Circle. This is the North Pole. So this is the South Pole. ఈక్వేటర్కి కింద ఉన్న లాటిట్యూడ్స్ అనేవి కూడా అన్నీ కూడా సౌత్ లాటిట్యూడ్స్. సో 23.5 degree south latitude is called Tropic of Capricorn. 66.5 degree south latitude is called Antarctic Circle. గుర్తుపెట్టుకోండి ఈ లాటిట్యూడ్స్ అనేవి. నెక్స్ట్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దిస్ ఇస్ ద ఆల్రెడీ చెప్పాను, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 degree నార్త్ లాటిట్యూడ్ ఈజ్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇండియాకి ఎక్కడ పాస్ అవుతుందో చూడండి. ఈ పాస్ అయినప్పుడు మనకి ఇండియాని 2 equal పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. విచ్ లాటిట్యూడ్ ఈజ్ డివైడెడ్ ది ఇండియా ఇంటూ 2 equal పార్ట్స్ అంటే 23.5 degree నార్త్ లాటిట్యూడ్, దట్ ఈస్ కాల్డ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాని 2 equal పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం లాటిట్యూడ్స్. దీస్ హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. సో మనకి లాటిట్యూడ్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అయింది, ఇండియా అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 8 degree 4 minutes సౌత్ లాటిట్యూడ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇది 37 degrees నార్త్ లాటిట్యూడ్. ఇది లాంగిట్యూడ్స్.
ఈ లాంగిట్యూడ్స్ చూడండి, 68 degrees 7 minutes west longitude to 97 degrees 25 minutes east longitude. This is the latitudes and these are the longitudes. In between these latitudes and longitudes, India is located. This is the point. Next one. India, the total area of India is 3.2 million to 8 million square kilometers, including the all states and area. Total area is this total area. The total area of India is, including this and everything, 3.28 million square kilometers. ఇక్కడ చూస్తే ఈ బ్లూ కలర్ అంతా కూడా ఎర్త్ గ్లోబ్ అయితే ఈ రెడ్ కలర్ పార్ట్ అనేది మన ఇండియా. సో టోటల్ వరల్డ్లో ఈ 2.4% కవర్ చేస్తుంది మన ఇండియా అనేది ఏరియా. టోటల్ ఏరియా ఈజ్ 3.28 million square kilometers అండ్ ఇట్ కవర్స్ 2.4% ఏరియా ఆఫ్ ది వరల్డ్. ఈ బ్లూ కలర్ వచ్చేసి టోటల్ వరల్డ్ అనుకుంటే అందులో ఈ రెడ్ కలర్ పార్ట్ మాత్రమే ఇండియా. 2.43% ఏరియా కవర్డ్ బై ఇండియా. టోటల్ ఏరియా ఎంత? ఇండియా యొక్క టోటల్ ఏరియా 3.28 million square kilometers. సో మనకి ఏరియా వైజ్ వచ్చేసి మొత్తం మన వరల్డ్లో చాలా కంట్రీస్ ఉంటాయి. అందులో ఏరియా వైజ్ ఇండియా ఈజ్ ద 7th largest కంట్రీ. 7th largest కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ ఏరియా వైజ్. ఏరియా వైజ్గా 7th largest కంట్రీ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే మన ఇండియా అనేది 7th largest కంట్రీ ఇన్ ఏరియా వైజ్. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే ద డిస్టెన్స్ బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్, అలాగే నార్త్ అండ్ సౌత్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉంది అంటే 2933. 2933 కిలోమీటర్స్ అని చదివితే మీకు గుర్తుండడం కష్టం. ఎప్పుడు కూడా ఇలాంటి నెంబర్స్ అనేవి సింగిల్ నెంబర్స్గా గుర్తుపెట్టుకుంటే కొంచెం ఈజీ. ట్రిక్, దిస్ ఇస్ ద ట్రిక్. 2933. 2933 ఈజ్ ద ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్. ఈస్ట్ నుండి వెస్ట్కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 2933 కిలోమీటర్స్. అయితే నార్త్ నుండి సౌత్కి ఎంత డిస్టెన్స్ ఉందంటే 3214 కిలోమీటర్స్. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. దిస్ ఇస్ ద ట్రిక్, అంతే. లేదు మాకు 2933 కిలోమీటర్సే, అలా చదవడమే ఈజీగా ఉంది, అలాగే గుర్తుంటుంది అంటే అలాగే గుర్తుపెట్టుకోండి. సో ఈస్ట్ నుండి వెస్ట్కి ఎంత డైరెక్షన్ ఉందంటే, ఎంత డిస్టెన్స్ ఉందంటే 2933 కిలోమీటర్స్. నార్త్ టు సౌత్ 3214 కిలోమీటర్స్. అయితే ఇక్కడ ల్యాండ్ బౌండరీ వచ్చేసి 15,200 కిలోమీటర్స్. కోస్టల్ బౌండరీ 7,516.6 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్. అయితే మనకి ఇండియా అంటే ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఈ పార్ట్ ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా మన ఇండియాలోకే వస్తాయి. సో మనకి ఇక్కడ ల్యాండ్ బౌండరీ అన్నారు. ఈ గ్రీన్ కలర్ పార్ట్ చూస్తారా, దిస్ ఈజ్ ద ల్యాండ్ పార్ట్ అండ్ దిస్ ఈజ్ ద కోస్టల్ పార్ట్. కోస్టల్ పార్ట్ అంటే సముద్ర తీరం, సముద్రంతో బౌండరీ ఉన్నదాన్ని కోస్టల్ బౌండరీ అంటారు. ఈ ల్యాండ్తో ఉన్న బౌండరీస్ని ల్యాండ్ బౌండరీ అంటారు. సో మనకి ఈ ల్యాండ్ బౌండరీ వచ్చేసి 15,200 కిలోమీటర్స్ టోటల్ డిస్టెన్స్. సో కోస్టల్ బౌండరీ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ద సీ. ఈ బౌండరీ వచ్చేసి 7,516.6 కిలోమీటర్స్ ఇంక్లూడింగ్ ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ ఉన్నాయి కదా, వీటి యొక్క బౌండరీస్ని కూడా ఇంక్లూడ్ చేస్తే 7,516.6 కిలోమీటర్స్. The distance between north to south is 3214 kilometers and east to west is 2933 kilometers. The next one, India and its boundaries. ఇండియాస్కి బౌండరీస్ ఏంటో చూద్దాం. ఇండియాకి ఇది అందరికీ తెలిసిందే. ఇండియాకి తూర్పున బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, నార్త్ డైరెక్షన్లో హిమాలయాస్ ఉంటాయి, అలాగే సౌత్ డైరెక్షన్లో ఇండియన్ ఓషన్ ఉంటుంది, వెస్ట్ డైరెక్షన్లో అరేబియన్ సీ ఉంటుంది. ఇండియా ఈజ్ bounded by the Engfold Mountains in the northwest, north and northeast. నార్త్ వెస్ట్, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఇదంతా కూడా హిమాలయాస్తో కప్పబడి ఉంటుంది.
హిమాలయాస్ని యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అని కూడా అంటారు. నవీన ముడత పర్వతాలు, యంగ్ అంటే కొత్తగా, నవీన ముడత పర్వతాలు అని కూడా అంటారు. ఇవి నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో కంప్లీట్గా హిమాలయాసే ఉన్నాయి. అయితే మనకి తూర్పున అంటే ఈస్ట్ డైరెక్షన్లో బే ఆఫ్ బెంగాల్, సౌత్ డైరెక్షన్లో ఇండియన్ ఓషన్, వెస్ట్ డైరెక్షన్లో అరేబియన్ సీ ఉంది. దీస్ ఆర్ ద ఇండియా అండ్ ఇట్స్ బౌండరీస్. నెక్స్ట్ వన్, ఫ్రమ్ గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్ దెర్ ఈజ్ అ టైమ్ ల్యాగ్ ఆఫ్ 2 hours. మనకి సూర్యుడు ఫస్ట్ ఏ రాష్ట్రంలో ఉదయిస్తాడు అంటే అందరికీ తెలిసిందే అరుణాచల్ ప్రదేశ్. ఫస్ట్ సన్ రైజ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో అవుతుంది. మనకి అరుణాచల్ ప్రదేశ్లో సన్ రైజ్ అయిన తర్వాత గుజరాత్కి వచ్చేసరికి మనకి 2 hours టైం ల్యాగ్ ఉంటుంది. సో ఈస్ట్ నుండి వెస్ట్కి గుజరాత్ టు అరుణాచల్ ప్రదేశ్ దేర్ ఈజ్ అ టైమ్ ల్యాగ్ ఆఫ్ 2 hours. మనకి అరుణాచల్ ప్రదేశ్లో మార్నింగ్ 6కి సన్ రైజ్ అయితే గుజరాత్లో మార్నింగ్ 8కి సన్ రైజ్ అవుతుంది. సో దెర్ ఈజ్ అ టైమ్ ల్యాగ్ ఆఫ్ 2 hours. నెక్స్ట్, ఇండియాస్ అండ్ ఇట్స్ నైబర్స్. ఇందాకలా మనం ఇండియాస్ అండ్ ఇట్స్ బౌండరీస్ చూసాం. తూర్పున ఏముంది, వెస్ట్, ఈస్ట్లో ఏముంది, వెస్ట్లో ఏముంది, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది. దీస్ 4 బౌండరీస్ చూసాం. ఇప్పుడు వాటికి ఇండియాకి నైబర్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ నైబర్ కంట్రీస్ ఏంటో చూద్దాం. ఇండియాకి చుట్టూ కూడా 9 నైబర్ కంట్రీస్ ఉన్నాయి. అవి ఏంటంటే పాకిస్తాన్, దిస్ ఇస్ ద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, అలాగే మాల్దీవ్స్. టోటల్ 9 కంట్రీస్ ఇండియాకి నైబర్ కంట్రీస్గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్. మీకు ఇవి గుర్తులేవు అనుకుంటే చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను, నోట్ చేసుకోండి. చూడండి, ABC సూపర్ స్టార్ మహేష్ బాబు, PM నరేంద్ర మోడీ. సో ఇది ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్, B బంగ్లాదేశ్, C చైనా, S శ్రీలంక, M మయన్మార్, B భూటాన్, P పాకిస్తాన్, M is Maldives and N is Nepal. So this is the trick. ABC సూపర్ స్టార్ మహేష్ బాబు, PM నరేంద్ర మోడీ. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఆ ఆల్ఫాబెట్ లెటర్స్ నుండి మనకు ఆ కంట్రీస్ నేమ్స్ అనేవి వస్తాయి. మీకు ఈ ట్రిక్ ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే యూజ్ చేసుకోండి. సో వాట్ ఆర్ ద టోటల్ 9 కంట్రీస్ ఆఫ్ ఇండియాస్ నైబర్ కంట్రీస్. ఇండియా యొక్క టోటల్ 9 నైబర్ కంట్రీస్ ఏంటి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, అలాగే మాల్దీవ్స్. దీస్ ఆర్ ద టోటల్ 9 కంట్రీస్. నెక్స్ట్, శ్రీలంక ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఇండియా బై ఎ నేరో ఛానల్ ఆఫ్ సీ ఫార్మ్డ్ బై ది పాక్ స్ట్రైట్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్. మనకి దిస్ ఈజ్ ద ఇండియాస్ లాస్ట్ ట్రిప్. ఇది ఇండియా, ఇది వచ్చేసి శ్రీలంక. మనకి ఇండియాకి శ్రీలంకకి కూడా మధ్యలో రామసేతు అనే బ్రిడ్జ్ ఉంటుంది. దిస్ ఇస్ ద రామసేతు బ్రిడ్జ్. అయితే ఈ ఇండియా అనేది ఇండియా నుండి శ్రీలంక ఎలా సెపరేట్ అవుతుందంటే ఇక్కడ ఒక చిన్న సముద్ర మార్గం ఉంది. సముద్ర మార్గం ద్వారా సెపరేట్ అవుతుంది ఇండియా నుండి శ్రీలంక. ఈ సముద్ర మార్గం అనేది మధ్యలో మనకి ఇక్కడ రామసేతు ఉంటుంది కదా, ఈ రామసేతుకి ఇటువైపు ఉన్నదాన్ని పాక్ స్ట్రైట్ అంటారు, ఇటువైపు ఉన్నదాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటారు. సో ఈ పాక్ స్ట్రైట్ అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ద్వారా ఫామ్ అయిన ఒక నేరో ఛానల్ అనేది డివైడ్ చేస్తుంది ఇండియా అలాగే శ్రీలంకని. ఇది పాక్ స్ట్రైట్, ఇది గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఈ రెండింటి ద్వారా ఫామ్ అయిన సీ ఛానల్, ఈ నేరో సీ ఛానల్ ఈ ఇండియాని అలాగే శ్రీలంకని వేరు చేస్తుంది. దిస్ ఇస్ ద పాయింట్ హియర్. ఇక్కడ ఉన్న స్మాల్ ల్యాండ్ ఏరియా ఈజ్ కాల్డ్ రామసేతు బ్రిడ్జ్. నెక్స్ట్, మాల్దీవ్స్ ఐలాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ టు ద సౌత్ ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్. మాల్దీవ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ ఇక్కడ ఉంటే ఈ లక్షద్వీప్కి సౌత్ డైరెక్షన్లో ఈ కిందనే మాల్దీవ్స్ ఉన్నాయి. సౌత్ డైరెక్షన్. మాల్దీవ్ ఐలాండ్స్ ఆర్ సిచ్యువేటెడ్ టు ద సౌత్ ఆఫ్ ది లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకే ఎవ్రీవన్, మీకు ఈ లెసన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరికొన్ని ఇలాంటి లెసన్స్ కావాలంటే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ క్లాస్మేట్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.